ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ అయితే తమ 13వ మ్యాచ్‌కి ఇలా గుజరాత్ జైంట్స్‌తోనైతే ఆడబోతుంది ఫ్రెండ్స్. ఈ మ్యాచ్‌కి సంబంధించిన విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి, ఇంకా ప్రో కబడ్డీ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకెవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ మ్యాచ్‌లో మనం గెలవాలంటే ముందైతే ప్రతీక్ దహియాని అయితే ఆపాలి ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజం. గత మ్యాచ్‌లో ఇతడైతే 20 రైడ్ పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి ఇతను ఆపితే మాత్రం పక్కగా మనమే గెలిచే అవకాశం ఉంది. మెయిన్ అయితే మన తెలుగు టైటన్స్ టీం అయితే గత మ్యాచెస్లో చేసిన సిల్లీ మిస్టేక్స్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్. ఈ మిస్టేక్ను రెక్టిఫై చేసుకొని వస్తే మాత్రం ఈ మ్యాచ్లో మన వాళ్ళకైతే తిరుగులేదు. అలా అని మనం గుజరాత్ని అయితే చిన్న చూపు అయితే చూడకూడదు. కానీ వాళ్ళైతే మంచిగా ఆడుతున్నారు. కొన్ని మ్యాచెస్ నుంచి వాళ్ళ ఫామ్ కూడా పెరగడం జరిగింది కాబట్టి మన వాళ్ళైతే కొంచెం ఈరోజు సెట్ చేసుకొని ఆడితే మాత్రం మనకైతే తిరుగుండదు. అలాగే ఈరోజు ఆపద్ బాంధవుడైన అలాగే విజయ్ మాలిక్ కూడా ఈరోజు మంచిగా వీళ్ళు సక్సెస్ అయితే మాత్రం తెలుగు టైటన్స్కి అయితే తిరుగుండదు. పవన్ ఫ్యాన్స్కి అయితే మరోసారి బ్యాడ్ న్యూస్. పవన్ అయితే ఇప్పుడైతే రావటం లేదు ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వస్తాడనేది రేపు వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్లో గెలవాలంటే ఒక్కటే మాట, చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేయకూడదు. ఆటోమేటిక్గా మనమే ఈ మ్యాచ్ గెలుస్తాం. మరి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఐపీఎల్ మరియు ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.